మనం ఈ అందమైన కృష్ణుడి ఫోటో చూస్తున్నాం కదా, ఈ సింబాలిక్గా ఎక్కడున్నామో మీ అందరు గెస్ట్ చేసి ఉంటారు. వీఆర్ ఎట్ ముకుందా జ్యువెలర్స్ సుచిత్ర బ్రాంచ్. అసలు ఇక్కడ ఏమైనా ఫ్రీగా ఇచ్చేస్తున్నారా గోల్డ్ అన్నంత రేంజ్లో చాలామంది కస్టమర్స్ క్రౌడీగా అయిపోయారు. వాళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ ఉన్న సేల్స్ అండ్ ఆఫర్స్ అండ్ నక్షి లైట్ వెయిట్ కలెక్షన్స్ పైన వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. వీఆర్ ఎట్ సుచిత్ర ముకుందా జ్యువెలర్స్ షోరూమ్. ప్రస్తుతం రమా గారు ఉన్నారు. నమస్తే అండి, బాగున్నారా? ఫుల్ షైనింగ్ గా ఉంది మీ ఫేస్, హ్యాపీగా ఉన్నారు. షోరూమ్ ఓపెన్ చేసినందుకు కంగ్రాచులేషన్స్. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉన్నారు, కంగ్రాచులేషన్స్. ఇది ఎన్నో బ్రాంచ్? 6th బ్రాంచ్. ఓకే, ఎలా ఉన్నాయి మీ ముకుందాలో ఆఫర్స్ ఏంటి, కలెక్షన్స్ ఎట్లా అనిపించింది మీకు? కలెక్షన్స్ వస్తే బాగున్నాయి. ఓకే, ఆఫర్స్ పెట్టారు, బాగానే పెట్టారు. ఓకే. మీ జ్యువెలరీ ఇక్కడే కొనుక్కున్నారా బయట కొనుక్కున్నారా? మరి ఇక్కడే కొనుక్కున్నాం. ఎవరు చేయించారు? అది డైమండా? డైమండ్ అండి. ఓకే, మీరు ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారా లేదంటే ఇక్కడ నచ్చితే తీసేసుకున్నారు? ఓకే, సో ఇలా నచ్చిన సెలెక్షన్ పీసెస్ ఉంటాయండి. అవునా? ఓకే, ఎలా అనిపిస్తోంది సుచిత్రలో 6వ బ్రాంచ్ ఓపెన్ చేయడం? మాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, కస్టమర్ కూడా గుడ్, అందరు బాగున్నారు. ఓకే, చాలా షోరూమ్స్ ఉన్నాయి కదా ఇక్కడ, మీ షోరూమ్ కి సంబంధించి స్పెషాలిటీస్ ఏంటి? అంటే తక్కువ విఏ, తక్కువ మేకింగ్ ఛార్జెస్, వీటి వల్ల అట్రాక్షన్. జీరో మేకింగ్ ఛార్జెస్. ఓకే, ఓకే. మీకు మీ షోరూంలో అంటే మీ జ్యువెలరీ మేకింగ్లో ఎక్కువగా ఏది ఇష్టం, ఏవి నచ్చుతాయి మీకు? నాకు షార్ట్ లెంత్ హారాస్. షార్ట్ లెంత్ హారాస్ నచ్చుతాయి. ఓకే, మిడిల్ ఎక్కువ. ఓకే, ముకుందా కాకుండా ఎప్పుడైనా బయట ఎక్కడైనా కొనుక్కోవాలనిపించిందా? మేము బయట ఎక్కడ వెళ్ళలేదండి. నిజం చెప్పండి, షోరూమ్ కాబట్టి. లేదు, మేము ఎక్కువ మా దగ్గరనే తీసుకున్నాం, బయటకు వెళ్ళాము. ఉంటారు కదా, బయటకి ఎక్కడ వెళ్ళాము. ముకుందా అని పేరు ఎందుకు పెట్టారు? అంటే సెలెక్షన్ చేసాం, బాగుందని. అవునా? ఆప్షన్స్ లో ముకుందా అని బాగుందని నేనే చేశాను. కృష్ణుడివే ఉన్నాయి ఫోటోస్ అన్ని, చాలా అందమైన కృష్ణుడి బొమ్మలతోనే ఏర్పాటు చేశారు. ఏమైనా స్పెషాలిటీ ఉందా ఈ పేరు వెనక? స్పెషాలిటీ ఏం లేదండి, అన్నిట్లలో అది బాగుందని పేరు, కంఫర్టబుల్గా బాగుంటుంది అందే చెప్పడానికని చేశాను. మీరు మీకంటే కృష్ణుడు ఆరాధన లేదంటే ఇంట్లో కృష్ణ భక్తి ఎక్కువగా ఉంటుందా? ఇట్లా జస్ట్ బాగుంది. ఫస్ట్ ఓపెనింగ్ అప్పుడు భయం వేసిందా ఎలా ఉంటుందో, మనం ఓపెన్ చేస్తున్నాము మార్కెట్లో ఎట్లా నిలదొక్కుంటుందో అని టెన్షన్ ఏమైనా పడ్డారా? అంటే కొత్తగా పెట్టాం కదా, టెన్షనే ఉండేను. ఓకే, ఇప్పుడు తర్వాత ఇక అలవాటు అయిపోయింది కదా, మేము రీజనబుల్గా ఇస్తున్నాం కదా జనాలకి అని. ఓకే, మీలాంటి ఆడవాళ్ళు చాలా మంది చూస్తూ ఉంటారు కదా టీవీలో, యూట్యూబ్లో ఇలాంటి ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఏం చెప్తారు? ఏం చెప్తాం, రీజనబుల్గా ఉన్నాయి, రండి తీసుకోవాలని. నాతో మాట్లాడుతుంటే తన ఫేస్ లో చెమట కనిపిస్తుంది. సో షీ వాస్ వెరీ ఎనీహో, ఇది మాట్లాడాను. థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ ఆల్ ది బెస్ట్. మొత్తానికి మీ కోడలికి ఎన్ని షోరూమ్స్ ఓపెన్ చేయమని చెప్పారు? అంటే కోడలికా వాళ్ళకి ఇష్టం, ఇక టార్గెట్ ఎన్ని పెట్టారు? టార్గెట్ ఏం లేదు, ఎడ బాగుంటే అంతే బిజినెస్. థ్యాంక్ యూ అండి.